అయితే ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వైపు చూస్తే అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో బీజేపీ రావడం వల్ల డబుల్ ఇంజన్ సర్కారు రావడం వల్ల తెలంగాణ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. ఇక సార్వత్రిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకతను వివరించాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా విస్మరించారో జనాల్లోకి తీసుకెళ్లాలి. ఏకంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉద్యమ నాయకుడు ఉన్నటువంటి నాయకుడే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా గత 9 సంవత్సరాలుగా మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చరు, సబ్బండ వర్గాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. బీజేపీ దూకుడు పెంచాలని చూస్తుంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి అమిత్ షా ఇక్కడ విమోచన దినోత్సవానికి రావడం వల్ల బీజేపీ రాజకీయంగా ఈట్ పుట్టించాలని చూస్తుంది. తద్వారా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటని ప్రజల్లోకి తీసుకెళ్లేసి ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సుసాధ్యం అవుతుందనేది కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని బీజేపీ యోచిస్తుంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.